రండి, ఇదే మన ఇల్లు. ఇల్లుబాయ్ ఏంటిది మాయ గొంతులా ఉంది? అరే ఏంటి మాయా అప్డేట్ చేశారండి? చూసారుగా, వీడు మా మేనల్లుడు. ఈవిడ మీ పెద్దమ్మాయి అండి? మా పనమ్మాయి. రేయ్, ఆ. నీ కారు కీసు అల్లుడు గారికి హ్యాండ్ ఓవర్ చేయి. అల్లుడు గారా? అవునరా, అలాగే నీ ఏసీ రూమ్ కూడా అల్లుడు గారికి ఇచ్చేయి. మరి నేను ఎక్కడ పడుకోవాలి? ఈ ఇల్లు ఎవరిదిరా? మంది. మరి నువ్వు గేదెల తోటలో పడుకున్నా ఎవరు అడుగుతారు? ఎవడు అడగడానికి వీలేదు. గేదెలు ఇబ్బంది పడతాయి. మా ఇల్లు మా గేదెలు మా తోటి మా ఇష్టం. సరే సరే, నీ ఇల్లే నీదే. తరా అల్లుడు గారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడమ్మా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, వెళ్ళండి. మీరు రండి. యావండి ఎవరిని? ఆకలేస్తే 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 అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. యావండి మళ్ళీ ఎవరిని? ఏం కావాలండి? నాకేమవుతుందండి. పర్లేదు, మొహమాట పడకుండా అడగండి, మీరు ఏది అడిగినా చేస్తాను. నువ్వు చెప్పరా. ఇక్కడ చూడు పాప, నేను చెప్తాను. ములక్కాడ బిర్యానీ, ములక్కాడ పులుసు, ములక్కాడ ఎగురు, ములక్కాడ పచ్చడి. ఆయనకు అంత ఇష్టమా? నాకు కూడా. ములక్కాడతో అన్ని కూరలా? నాకు అర్థం కావట్లేదు. ఫిగర్ కి అర్థమైంది. నువ్వేంటే వాడు అడగకుండానే అన్ని ఇచ్చేసాను? ఏంటో అల్లుడు గారిని చూసిన దగ్గర నుంచి అభిమానం పొంగుగా వచ్చేస్తుంది. నేను కూడా అల్లుడుగానే కదా, మరి నా మీద పొగురు అదే. బుల్లబ్బాయ్, మార్కెట్కి వెళ్ళి ములక్కాయలు పట్టురావా? మొక్కేయడానికి మొక్కుతాడరా? లైఫ్ వేస్తున్నాను, తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంట్రా. రావాలి రావాలి రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది, చెరుకు ముక్క? షో. ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసుందరం గారు. ఒట్టి కట్టి దాకా వదలదు. లెక్కని దిగించు. వాకిలు చేసడానికి డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా, డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకి నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా కింద రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మటను? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి అని తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్న పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోకన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తానండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడి పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది?
రేపు ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మెల్ల 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసి చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదివినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరు అనుకుంటున్నా? ఎవరు? అవును సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది నా మటను? అన్నోడికి నాకు సెల్లులుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు పచ్చిచ్చిపోతుంటా. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తారు బావగారు. అలాగే. See you. I see. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం భయం, నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం. మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటం 3 ఏళ్ల నుంచి ఇదే వరుస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు సాగు అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని కలు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనంగా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. ఓకే. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? ఒరే బుద్ధిలేని విధవా, ఒక్క సిమెంట్ బస్తా కూడా లేకుండా ఇక్కడ ఇల్లేలా కట్టేదిరా? త్వరగా ఒక లోడ్ సిమెంట్ పంపించు, పని మొదలెడతాం. రేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, 1 కేజీ కూడా పంపను. పెట్టే ఫను. పత్తి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి. నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500. సిమెంట్ 1 బస్తా ఏంట్రా? 1 లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మెన్, ఐ ఆమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు. 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షట్ అప్. 3 రోజుల నుంచి 1,000 నో ఎంట్రీలు అయినాయి. నో ఎంట్రీలు 1,000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఎటాలలో తనకు ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్. నేను రా, నీ సత్తుబండిని. లైసెన్స్ 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 లైసెన్స్. సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? వెరీ సీరియస్. ఓకే, 1 సెకండ్. తీబే. వాట్ యు థింకింగ్? దిస్ ఇస్ సి బుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్. అన్ని కరెక్ట్ గా అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. సీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? ఓ చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు సార్. రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. క్యాష్ తీ. చేయమంటు? ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడే. నీ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు. గోల్డే ఆగు. రేయ్, నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్, మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా. చూసుకోవా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్కిస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే, నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కోర్టు నా దగ్గరికి వచ్చిందా?
మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు, మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు నిన్ను చంపేస్తారా? నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.